ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. దేవుని నామం పేట మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు, సర్వసృష్టికర్త నీకు స్తోత్రాలు. సర్వమును నాయన నీ నోటి మాట చేత ప్రభు తండ్రి సృష్టించావు ఈ లోకాన్ని. అయ్యా, ఈ మానవుని మాత్రం నీ స్వహస్తాలతో నీ రూపములో నీ పోలికలో నిర్మించి ఈ మానవుని ఎంతగానో ప్రేమించి అయ్యా ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడకుండా తండ్రి మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నీ చివరి రక్తబొట్టు నాయన తండ్రి నాయన మా కొరకు కార్చి నాయన తండ్రి మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. అయ్యా తండ్రి, నీ రక్తములు మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసావయ్యా. అయ్యా ప్రభు, మేము నీతిమంతులు కాదు ప్రభు, నీ రక్తంలో కడగబడడం ద్వారా మాత్రమే మేము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఈ లోకంలో మేము పాపములో భ్రష్టత్వంలో నశించిపోవలసినటువంటి మమ్మలను అయ్యా మీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేశారయ్యా. మీ రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకున్నావు తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోవ ప్రభా తండ్రి. నాయన ఘనమైన రాజా, నీ ఘనమైన నామనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ఆత్మశక్తి చేత నన్ను నింపి అయ్యా నా ప్రభా, నేను ఈ దినం ఏం మాట్లాడాలో ప్రభా నీ పరలోక మర్మాలతో నన్ను నింపి పరిశుద్ధాత్మదేవా మీరే నాలో ఉండి మాట్లాడి మీరే మూడుగులతో కూడిన విజ్ఞాపన ప్రార్థన చేసి అయ్యా ప్రభా బిడ్డలను ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. అయ్యా ప్రభా, ఏ ఆదరణ మాటలతో నైనా తండ్రి నాయన నీ బిడ్డల్ని బలపరిచినే ఉన్నారో ప్రభా మీరే ఆదరించి బలపరిచి అయ్యా తండ్రి నన్ను నీ నోటి పోరగా మాత్రమే వాడుకొని అయ్యా ప్రభా మీ ఆదరణ మాటలు నా నోటి నుంచి బలపరచండి. అయ్యా ప్రతి బిడ్డను బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవా. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నన్ను అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ తండ్రి కార్యము నేను మీరే జరిగించుకోండి తండ్రి. నీ ఆత్మ సంచారము తండ్రి మా మధ్య ఉన్నందుకు, మాతో ఉన్నందుకు, మాలో ఉండి నడిపిస్తున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రభా తండ్రి ప్రార్థనను లో ఉన్నటువంటి ప్రతి విన్నపాలని నీ పరమంది చేసుకుని ప్రతిఫలం దయచేసి ఉన్నారయ్యా. అలాగే ఈ వాక్య ధ్యానంలో కూడా తండ్రి మీరే ఉండి మాట్లాడండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకొని నాయన నన్ను నీ నోటి పూరగా మాత్రం వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ దిన మన వాక్యాంశము క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఎవరు చెప్తారు? పౌలు గారు చెప్తారు. ఎక్కడంటే 1 కొరింథీ 11:1-2 చూస్తాం. 1 కొరింథీ 11:1-2 నేను క్రీస్తును పోలి కొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నానంటున్నాడు. ఎలా అంట పౌలు గారు క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. అనగా ఎంత మనం చెప్పగలమా? క్రీస్తుని పోలి మనం నేను నడుచుకుంటున్నాను ప్రభు అని మనం చెప్పగలమా? ఏ మానవుడు చెప్పలేడు. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. క్రీస్తులాగా వివాహం చేసుకోలేదు. క్రీస్తు కొరకు హతసాక్షిగా తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. అలాగే క్రీస్తు సువార్తను ప్రకటింపకుండా ఆటంకపరిచి ఎన్నో దేవునికి విరుద్ధంగా జీవించాడు. అయినప్పటికీ తనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించి దేవుడు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసుకుని సౌలా నన్ను హింసిస్తున్నటువంటి సౌలా అని పిలిచినప్పుడు ప్రభువా అని ఎవరో చెప్పన్నప్పుడు నన్ను హింసిస్తున్న యేసుని నేనే అన్నప్పుడు తండ్రి చెప్పు అని క్షమాపణ అడుగుతాడు. పిలుపు ఆ స్వరం వినగానే తన మనోనేత్రాలు తెరవబడిన వెంటనే సౌలుని పౌలుగా మార్చి తనని యేసుక్రీస్తు సేవ కొరకు తన సేవకుడిగా ఏర్పరచుకుని
తనని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఎంతైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఎంత శ్రమలు పెట్టి ఆటంకపరిచాడు, అన్ని శ్రమలు పడతాడని చెప్పి దేవుడే చెప్తాడు. అంటే దేవుని ప్రణాళిక వేరు, మన ఆలోచనలు వేరు. అన్ని శ్రమలు పెట్టిన తర్వాత ఆ సౌలుని ఎందుకు వాడుకోవాలి? వేరే ఇంకెవరో లేరా? కానీ ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చి పౌలుని వాడుకోవడం దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అది. అలాగే యోనాని నీనివే పట్టణానికి వెళ్ళమంటాడు. వెళ్ళమంటే ఆ నీనివే పట్టణస్థులు దుష్టులు, అలాంటి వాళ్ళు బతకకూడదు, వాళ్ళు చనిపోని అని చెప్తాడు. నీనివేకి వెళ్ళి అక్కడ పాపంతో నిండిపోయింది, వాళ్ళని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నేను క్షమిస్తాను అని వెళ్ళి చెప్పు అంటే, చెప్పను అని నేను వెళ్ళనని అనకుండా సైలెంట్గా తర్షీష్కి వెళ్ళే వాడెక్కేసి వెళ్ళిపోతాడు, నేను వెళ్ళనని, ఇష్టం లేక. వాళ్ళంత దుష్టత్వంలో ఉన్నటువంటి మనుషులు బ్రతకకూడదు అని. అంటే దేవుడు మానవుని అంత ప్రేమిస్తున్నాడు. మానవులు ఎలా ఆలోచిస్తారు? ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి ఆలోచిస్తారు. కానీ దేవుడు ప్రేమమయుడు, ప్రేమస్వరూపి. తన ప్రజల్ని ఎంతగానో, ఆ ప్రజలందరినీ ఎంతగానో రక్షించిన దేవుడు ఒక్క నిమిషంలో ఆ యొక్క పట్టణాన్ని తుడిపి పెట్టడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ పశ్చాత్తాపడితే వాళ్ళని రక్షిస్తానని ఒక సమయం ఇద్దామని యోనాను వాడుకుందానంటే యోనా ఒప్పుకోకుండా తర్షీష్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క తర్షీష్లు ఓడలోనే ఆ ఓడ మునిగిపోయేటట్టు చేసి ఆ యొక్క యోనాని సముద్రంలో పడవేసినప్పుడు చేప మింగేస్తుంది. ఆ చేప కడుపులో 3 దినాలు ఉంచి 3వ దినాన్ని చేపను కక్కమని ఆజ్ఞాపించినప్పుడు చేప కక్కివేస్తుంది. చేపకి జీర్ణం కాకుండా ఉండేటట్లు దేవుడు చేపకే దాన్ని జీర్ణించుకోకుండా ఉండడానికి చేపకే దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ చేప మత్స్యము దేవుని మాట విన్నది. ఆ 3వ దినమున కక్కిన తర్వాత ప్రభువా చెప్పు ఏం చేయనని అడిగినప్పుడు, నేను నీనివేకి వెళ్ళమంటే నువ్వు తర్షీష్కి వెళ్ళావు కదా, నీనివేకి వెళ్ళు, అక్కడ వాళ్ళకి చెప్పు అని చెప్పినప్పుడు ప్రభువా నీ చిత్తం అంటాడు. ఎందుకంటే 3 దినాలు చేప కడుపులో ఎంతో నరకయాతన అనుభవిస్తాడు. కాబట్టి ఆ యొక్క దేవుడు యోనా వినట్లేదు కదా అని ఇంకొక వ్యక్తిని ఎన్నుకోలేదు. కానీ యోనాకే ఆ పని ఎవరికైతే చెప్పాడో వాళ్ళే చేయాలి. అలాగే సౌలు ఎంతో భ్రష్టత్వంతో ఉండి దేవుని బిడ్డల్ని ఎంతగానో బాధించినప్పటికీ కూడా ఆ సౌలునే పౌలుగా మార్చుకుని సాక్షిగా సువార్త ప్రకటించి అనేక పుస్తకాలు రాయించి పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క పౌలుని వాడుకున్నాడు. అలాగే యోనాను వాడుకున్నాడు. అలాగే దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని చిత్తానుసారంగా ఎవరిని వాడుకోవాలో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో, ఎవరి పట్ల ఆయన ప్రణాళిక ఉందో అలాగే ఆయన ప్రణాళిక ఆయన చిత్తము నెరవేరుతుంది. కానీ మన ఆలోచనలు మన తలంపులు కాదు. మనం ఎలా ఆలోచిస్తామంటే ఇది ఇలా చేస్తే బాగుండు, అది అలా చేస్తే బాగుండు, వాళ్ళు అలా అయిపోవాలి, వీళ్ళు ఇలా అయిపోవాలని మనము శాపనార్థాలు పెడుతూ ఉంటాం. కానీ దేవుడు మానవుల్లా ఆలోచించే దేవుడు కాదు. మానవుల్లా ఆలోచించుంటే ఆదికాండంలోనే అపవాదికి లోబడతారు అవ్వ ఆదాము అపవాదికి లోబడినప్పుడు వారికి మరణం వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని మాటకి విధేయత చూపించకుండా ఆ సర్పము యొక్క సాతాను సర్పరూపంలో వచ్చి వాళ్ళు మోసపుచ్చినప్పుడు వాళ్ళు మోసపోతారు, తినొద్దన్న పండు తింటారు. దాని ద్వారా మన మానవులకు అందరికీ కూడా మొదటి ఆదాము ద్వారా మనకి మరణం సంక్రమించింది. కాబట్టి వాటి నుంచి విడిపించటానికి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలిగజేస్తాను, ఆ స్త్రీ సంతానము నీ తల చితకతో కొద్దీ విజయం పొందుకుంటాడు అని దేవుడే సాతానికి అక్కడ చెప్తాడు. అది స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ ద్వారా జన్మించాడు ఈ లోకంలో. స్త్రీ ద్వారా జన్మించినటువంటి స్త్రీ సంతానము నీ యొక్క తలను చితక్కొడుతుంది, సాతాను శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకునేటట్టు చేస్తానని అప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చడం కొరకే
బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు నెరవేర్పుగానే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి ఆ యొక్క సాతాను తలని గొల్గొతా కొండపైన ఆ యొక్క సిలువ ద్వారా తలను చితక్కొట్టి మనకి యేసు రక్తం ద్వారా మనకి విజయాన్ని దయచేశాడు. పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. యేసు రక్తంలో మన పాపాలన్నీ కడిగి వేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మనం నీతిమంతులు అయ్యాం, కానీ మన నీతిని బట్టి కాదు, మనము ఏమాత్రము నీతిమంతులం కాదు. అందరూ పాపములే, పాపం చేసిన వారే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారని రోమపత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. అయితే అందరము పాపం చేసిన వాళ్ళమే, కానీ ఆ పాపము నుంచి విడిపించటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య సువార్త ప్రకటించి ఆయన సిలువ ద్వారా మనల్ని అందరినీ రక్షించాడు. ఆయన సిలువ మరణం ద్వారా. అది దేవుని ప్రణాళిక. ఆదికాండంలోనే ఆ యొక్క సాతానికి తల చితక్కొట్టి నీ మీద విజయం పొందుకొనేటట్టు ఈ మానవుడికి శరీర మరణం మీద విజయం పొందుకోకపోయినా ఆత్మీయంగా మరణించకుండా వాళ్ళు నా రాజ్యంలో ఉండేటట్టు నేను చేసుకుంటానని చెప్పి సాతానికి ఇచ్చినటువంటి ఆ మాట నెరవేర్పు కోసం యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు ఈ లోకానికి. అయితే ఈ లోకంలో మనకు మనంగా తీర్పులు తీర్చుకుంటూ ఉంటాం, మనకు మనంగా ఏవేవో మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవుని ప్రణాళికను మనము గుర్తించలేని స్థితిలో ఉంటాం. మనం దేవుడు ఏం చెప్పాడు? దేవుని ప్రేమను చూపించమన్నాడు. పౌలు ఏం చెప్పాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరును క్రీస్తును పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? క్రీస్తువును పోలి నడుచుకోవడం అనగా ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు ఏం మాట్లాడారో మనం చదువుదాం. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఆత్మ విషయమై దీనత్వం అనగా మనలో అహంకారము కక్షలు ఉంచుకుంటే కాదు. దీన మనసు ఎప్పుడొస్తుంది? దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడే దీనత్వం వస్తుంది, లేదంటే అహంకారంతో ఉంటాం. దేవుడు ప్రేమామయుడు కాబట్టి క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే క్రీస్తు ప్రేమామయుడు కాబట్టి క్రీస్తు చెప్పిన బోధనలు మనము ఆచరించాలి. కానీ మన లోకానుసారంగా మాట్లాడకూడదు. లోకానుసారంగా మనము వారు అంధత్వంలో ఉన్నారు కాబట్టి మనం కూడా అంధత్వంలో ఉన్నట్టు మాట్లాడకూడదు. ఆత్మ విషయమై ధీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోరుడు. దుఃఖపడి వారు ఏం చేస్తారంట? ఓదార్చబడతారు దేవుని యొద్దకు వచ్చినప్పుడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుకుంటారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏమంటున్నాడు? నా నిమిత్తము మీరు జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు. మనం ఇలా ఉంటున్నామా? దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా? దేవుడు చెప్పినటువంటి మాటకి మనం లోబడుతున్నామా? నన్ను గూర్చి నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు ఏంటంట? మన ఫలము అధికమవుతుందంట. ఇప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా అనేక ఛానల్స్ మాట్లాడుతున్నాయి. మరియ వ్యభిచారం చేసింది, వ్యభిచారం చేసి కన్నది యేసుక్రీస్తుని అంటున్నారు. నా నిమిత్తము జనులు
మిమ్మల్ని హింసించి నిందించినప్పుడు, అనగా మిమ్మల్ని నా నిమిత్తము మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగునట్లు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగునట్టున్నాడు. అంటే ఇప్పుడు వారికి దేవుని గురించి తెలియదు, దేవుని ప్రేమ తెలియదు, దేవుని ఆత్మ వారిలో లేదు. కాబట్టి వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. మరి మనం రక్షింపబడ్డాం, దేవుని ప్రేమను ఎరిగి ఉన్నాం, దేవుని ఆత్మ మనలో ఉంది, మనకెక్కడ సాత్వికం ఉంది? మనం ఏంటి తెలిసి తెలియక మనము కూడా వాళ్ళ అంధత్వంలోనే మనం ఉన్నాం. అది గ్రహించుకోలేనటువంటి అపవాది మనల్ని కూడా అంధత్వంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనము ఏం మాట్లాడుతున్నామో గ్రహించుకోకుండా వాళ్ళని విమర్శిస్తున్నామో అని తెలియకుండానే విమర్శిస్తూ ఉన్నాం. మనము విగ్రహారాధన చేయకూడదు, అది పాపము అని మనకు తెలుసు. వాళ్ళకేం తెలుసు? విగ్రహారాధనే మనకి ముఖ్యం, ఈ దేవుడే మనకు ముఖ్యమని వాళ్ళ నరనరాల్లో, వాళ్ళ రక్తంలో, వాళ్ళ శరీరం అంతా జీర్ణించుకుని ఉన్నారు. అలాగే మనం ఎలాగన్నాం? యేసయ్యే దేవుడు, యేసయ్యే పరలోక రాజ్యానికి చేరుస్తాడు, యేసు రక్తంలో మనం కడగబడితేనే పరలోకానికి వెళ్తామని మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? వాళ్ళకి తగినట్లుగా చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళ గ్రంథాలని వాళ్ళు నమ్ముతున్నారు, మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్ముతున్నాం. మనము నమ్మి ఏం చేయాలి? మనము క్రైస్తవ బిడ్డల్ని బలపరచుకోవడం కోసమే మనం చెప్పాలి. కానీ వాళ్ళని విమర్శించేటట్టు మాట్లాడితే వాళ్ళకు కోపం వస్తుంది. అంటే మనకి కూడా కోపం వస్తుంది కదా. మరియమ్మ వ్యభిచారం చేసుకున్నదంటే మనకి ఎంత కోపం వస్తుంది? పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని కుమారుడు తన గర్భంలో జన్మించాడని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళని మనము విగ్రహారాధన పాపము, విగ్రహారాధికులందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు అని మనం బైబిల్ గ్రంథంలో ఉన్నట్టే చెప్తున్నాం, అబద్ధం చెప్పట్లేదు. కానీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయం అంతా ఆ దేవునితో, వాళ్ళ దేవుడితో వాళ్ళకి నింపబడి ఉన్నట్లే, మన దేవుడితో మనం నింపబడి ఉన్నట్లే వాళ్ళ దేవుడితో వాళ్ళు కూడా నింపబడి ఉన్నారు. మనకి ఎలా కోపం వస్తుంది? మరియమ్మని తిట్టినా, యేసుక్రీస్తుని తిట్టినా, పరిశుద్ధ గ్రంథం పచ్చి బూతులని విమర్శిస్తుంటే మనకి ఎంత బాధ, ఎంత కోపం, ఎంత వేదన వస్తుంది. వాళ్ళకి కూడా వాళ్ళ దేవుడి గురించి మాట్లాడితే వాళ్ళకి అదే కోపం వస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎవరైనా నా నామం పేరట, మిమ్మల్ని కాదు, నా నామం పేరట మిమ్మల్ని ఎవరైనా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, నా నిమిత్తం అనగా దేవుని నామం, యేసుక్రీస్తునన్నా, యేసుక్రీస్తు తల్లినన్నా, బైబిల్ గ్రంథాన్నన్నా ఆయన నిమిత్తం అన్నట్లే, అంటే దేవుని నిమిత్తం అన్నట్లే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మనం ఏం చేయాలంటే దేవుని గురించి మాట్లాడినప్పుడు, దేవుని గురించి అబద్ధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు మనము సంతోషించి ఆనందించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు చేసిన పని మనం కూడా చేస్తున్నాం. వాళ్ళు విమర్శించారని మనం విమర్శిస్తున్నాం. అలా విమర్శించుకుంటూ పోయి ఈ లోకంలో దేవుని నామాన్ని మనం అవమానపరుస్తున్నాం. సాత్వికులు ధన్యులు అంటున్నాడు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. మనం సాత్వికం కలిగి ఉంటున్నామా? దేవుని సాత్వికం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని పోలి నడుచుకున్నట్టు, దేవుడి వాక్యానికి మనం లోబడినప్పుడు, దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు, మనం ఇతరులకు చెప్పినప్పుడు దేవుని ప్రేమను వాళ్ళలో చూపించాలి. మీ సత్క్రియలు వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు మార్చబడతారని, మీ సత్క్రియలను బట్టి వాళ్ళు మార్చబడాలని ఇంకొక చోట ఉంటుంది. మన సత్క్రియలు ఎలా ఉండాలి? దేవుని ప్రేమ చూపించేవారిగా ఉండాలి. పౌలు ఎలాగున్నాడు? క్రీస్తుని పోలి నడుచుకున్నానన్నాడు. మనం ఎలా ఉండాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి అంటే వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. వారు చేస్తున్నది వాళ్ళకి తెలియదు. ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో? ప్రభువా, ఆయన సిలువకేసి తన ముఖం మీద ఉమ్ములేసి కొరడాలతో కొట్టి ఈడ్చుకెళ్ళి సిలువ బరువంతా ఆయన నెత్తి మీద దాన్ని భుజాన్ని పెట్టి మోయించి ఎన్నో కిలోమీటర్లు ఆ కొండల్లో రాతి నేలలో ఆయన్ని నడిపించి, కాళ్ళకి చెప్పులు లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రక్తం కార్చుకుంటా మండు టెండలో ఆయన ఈడ్చుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నా మాట్లాడా?
ఒక్క మాట మాట్లాడా? ఎందుకు? తండ్రికి ఇష్టమైంది ఆయన సిలువలో ప్రాణం పెట్టడం. తన కుమారుడి కన్నా మానవులను అంతగా ప్రేమించాడు దేవుడు. తన కుమారుడు ఒక్కడు ప్రాణం పెట్టడం ద్వారా మానవ జాతికి రక్షణ ఇవ్వాలని, ఆ సాతాను మనలందరినీ మరణానికి అప్పగించినటువంటి సాతాను మీద విజయం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు గొల్యాతు కొండపైన ఆయన గొల్గొతా కొండపైన ఆయన సాతాను తల చితకు కొట్టినప్పుడే, ఆ సిలువ ఆ యొక్క కొండపైన నాటినప్పుడే సాతాను తల చితక తొక్కబడుతుంది. కాబట్టి తండ్రికి ఇష్టమైంది ఆయన సిలువలో మరణించడం, ఆయన రక్తం కార్చడం తండ్రికి ఇష్టమైంది. కాబట్టి తండ్రి ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. తండ్రి చిత్తాన్ని కుమారుడు నెరవేర్చాడు. మనమేం చేస్తున్నాం? తండ్రి మాటకి మనం లోబడుతున్నామా? మనకు తెలిసిన జ్ఞానంతో మనము వాళ్ళని తెలియకుండానే మనం విమర్శిస్తున్నాం, తెలిసి తెలియక. అంటే మనం కూడా అంధత్వంలో ఉన్నట్టే కదా. మనం వెలిగింపబడ్డాం కదా. వాళ్ళు చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు కనిపించదు. వెలుగులో ఉన్న మనకు చీకట్లో ఏముందో కూడా మనకు కనిపిస్తుంది. వెలుగు సంబంధులు చీకటి సంబంధులు అన్నారు. మీరు వెలుగు సంబంధులు, వాళ్ళు చీకటి సంబంధులు అన్నారు. వెలుగుకి చీకటికి పొంతన ఎక్కడ అని దేవుని వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది. నేను వెలుగుగా వచ్చాను, అయినా కానీ వాళ్ళు వెలుగులోనికి రాలేదు. వెలుగులోకి రాకపోతే ఎవరు నష్టపోతారు? చీకట్లో ఉన్న వాళ్ళే నష్టపోతారు. కాబట్టి మనము చేయవలసింది ఏంటి? దేవుని సువార్తను ప్రేమతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను తీర్పు తీర్చడానికి ఈ భూలోకానికి రాలేదని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఆయన ఈ భూలోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, ఈ భూలోకంలో మానవులకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. మన పాపాల నుంచి కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్ది పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరచడానికి వచ్చాడు. కాబట్టి మనము వెలుగు సంబంధులం కాబట్టి చీకటి సంబంధులు మనసుని మనము గ్రహించుకోగలగాలి. కానీ మనము వెలుగులో ఉండి చీకట్లో ఉన్న వాళ్ళని మనము హింసిస్తూ బాధపెడుతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేని స్థితిలో ఉంటారు. మనమే యేసుక్రీస్తుని పరిశుద్ధ గ్రంథాన్ని దూషిస్తుంటే మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ దేవుడేమన్నాడు? మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవును అన్నాడు. మనం పడినప్పుడు మనం పడుతున్నామా? మనం ఒక మండే రోజున ప్రవీణ్ పాస్టర్ గారిని చంపారని అంటున్నారు. కానీ కొందరు అడుగుతుంటే మేము చంపాము, అతను నిజంగా ఉంటే నేనే చంపామని ఒక యవనస్తుడు చెప్తున్నాడు. అతను అనే మాటలకి హిందువుల్ని ముస్లిమ్స్ని చాలా విమర్శించాడు. కాబట్టి ఎదురుగా ఉంటే నేనే పిస్టల్తో కాలుస్తానంటున్నాడు. అది నేను సమర్థించడం లేదు, అది తప్పు, 100% తప్పు అలా మాట్లాడు ఒక దైవ సేవకుని పట్టుకుని. కానీ వాళ్ళ కోపం ఎలా ఉంది అని మనం ఆ మాటల్లో గ్రహించుకోగలుగుతున్నాం. అయితే ప్రవీణ్ పాస్టర్ గారికి దేవుడు ఎంతో అభిషేకం ఇచ్చాడు, పరలోక జ్ఞానాన్ని ఇచ్చాడు, అలాగే ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇచ్చాడు. గ్రంథాలన్నిటి మీద ఆయన చదివి జ్ఞానం పొందుకున్నాడు, అధిక జ్ఞానం పొందుకున్నాడు. సొలొమోను మహారాజుకి ఇచ్చినటువంటి జ్ఞానము ఆయనకి ఇచ్చాడు. కానీ ప్రసంగిలో సొలొమోను మహారాజు ఏమంటాడు? అధిక జ్ఞానం పొందుకోవడం వల్ల అధిక దుఃఖము కలుగుతుంది అన్నాడు. అతను అధిక జ్ఞానాన్ని పొందుకున్నాడు, అన్ని గ్రంథాలు చదివాడు, అన్ని భాషలు నేర్చుకున్నాడు, అన్నీ తెలుసుకొని ఈ ప్రజల్లో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించాలని చాలా ప్రయత్నించాడు. కానీ వాళ్ళలో ఉన్న అంధత్వం తొలగిపోవాలంటే మన మాటల వలన వాళ్ళు మార్చబడరు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను ఆకర్షించుకుంటే తప్ప వాళ్ళు ఆకర్షింపబడరు, వాళ్ళు నేను పిలుచుకుంటే తప్ప వాళ్ళు రారు అని యేసయ్య చెప్పి ఉన్నాడు మనకి. మనం చెప్పవలసింది దేవుని వాక్యం, దేవుని ప్రేమ. దేవుని ప్రేమను మాత్రమే మనం ప్రకటిస్తే వాళ్ళు మన సత్ప్రవర్తన చూసి, మన సత్క్రియలను చూసి వాళ్ళు మార్చబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాని మనమే వ్యంగ్యంగా మనకి అంతా తెలుసు వాళ్ళకి తెలియదు అని వాళ్ళని మనం తెలియకుండానే బాధ పెడుతూ ఉన్నాం. నేను కూడా
కొందరికి అన్యులకి అప్పట్లో నేను చెప్పి ఉన్నాను, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాడు, మీ విగ్రహాలు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళవు అని చెప్పినప్పుడు చాలా కోపంతో మండిపడిపోయి నాతో కూడా మాట్లాడడం మానేశారు. అయితే నేను అప్పుడు గ్రహించుకోలేకపోయాను, వాళ్ళు ఎందుకు ఇలాగ ఉంటారు, వాళ్ళు ఇంతే అని నేను మనసులో బాధపడి ఊరుకున్నాను. తిరిగి నేనేం తిట్టలేదు, ఏమనలేదు. అయితే మనకి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, క్రీస్తుని వాడు సిలువలో ప్రాణం తాను రక్షించుకోలేకపోయాడని, సిలువలు వేసినప్పుడు కూడా అక్కడ అనేక మంది నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించని దొంగ మాట్లాడతాడు. ఆ యొక్క సిలువ వేసినటువంటి యూదులు ఏం చేస్తారు, పిడుగుతులు గుద్దుతారు ఆయన్ని. అక్కడ ఉన్నటువంటి పిలాతురాజు విడిచిపెడతానంటే వద్దు, క్రీస్తుని సిలువ వేయండి, బరబ్బాను విడిపించండి అని అరుస్తారు. అంటే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, యేసుక్రీస్తు మీద కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా అలాగే ప్రవీణ్ పాస్టర్ గారి మీద అనేక మంది కోపంతో రగిలిపోతున్నారు. దేవుని నమ్మిన మనము, దేవుడు ఆయనకు అంత జ్ఞానం ఇచ్చాడు, అందరి మనోనేత్రాలు వెలిగిస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ అధిక జ్ఞానం చేత తన గ్రంథాలన్నిటినీ చదివినటువంటి వ్యక్తిగా తెలియకుండానే వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళకి విమర్శించినట్టు కనిపించి, మన పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శిస్తే మనకెంత కోపం వస్తుందో, ఎంత బాధ వస్తుందో, వాళ్ళకు కూడా అంత కోపము అంత బాధ వచ్చింది. అయితే ప్రవీణ్ పాస్టర్ గారిని ఈ విధంగా చంపేయడం కరెక్టా అని నేను అనట్లా, అది తప్పు 100%. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన మరణించడం కోసమే వచ్చారు. ఆయన్ని 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటించారు. తండ్రి ప్రణాళికతో 3.5 సంవత్సరాలే ప్రకటించాలి. అప్పుడు ఆయన యూదులకి చిక్కుకోవాలి, ఆయన సిలువలో ప్రాణం పెట్టాలని ఒక ప్రణాళికతో వచ్చాడు. అలాగే ఈ దైవ సేవకుడి పట్ల కూడా దేవుని ప్రణాళిక అయ్యుండొచ్చు. అధిక జ్ఞానం వలన అధిక దుఃఖం కలుగుద్దని సొలొమోను మహారాజు చెప్పి ఉన్నాడు. తను అధిక జ్ఞానముతో మానవుల హృదయాలను వెలిగించాలని వచ్చాడు. రక్షింపబడిన మనమందరం కూడా ఎంతో బలపడ్డాం ఆయన వాక్యం ద్వారా. కానీ రక్షణ లేని వారికి ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళని విమర్శించినట్టు, వాళ్ళని బాధపెట్టి వాళ్ళ గ్రంథాలన్నిటినీ తప్పు చూపించాడని వాళ్ళకి కోపంతో రగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ఆయన్ని మనము అనకుండానే వాళ్ళే చెప్తున్నారు, చంపేయడం కరెక్టు, మేమే ఎదురుగుంటా అంటే నేనే చంపేద్దురని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఎంత బాధ, ఎంత వేదన గురై ఉంటాడు. అతను కొట్టి 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 చంపితే, ఒక ప్రాణి బతికున్న మానవుడిని కొట్టి కొట్టి చంపారు. ఒక్కసారిగా ఒక పిస్టల్తో కాల్చి ఒక పోటు పొడిచి చంపలేదు. ఆయన గ్రంథాలని విమర్శించాడని తన నోటిని పగలగొట్టారు, తన తలను పగలగొట్టారు. వాళ్ళు ఏది విధంగా ఆయన్ని బ్రతికుండగా బెదిరించారో అదేవిధంగా ఆయన చంపినట్టు మనం ఆయన ఫేస్ని చూస్తేనే ఎవరైనా గ్రహించవచ్చు ఆయన కొట్టి కొట్టి చంపారని. అంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం ద్వారా, ఆయన రక్తంలో మనం కడగబడడం ద్వారా అనేక కోట్ల ప్రజలు రక్షింపబడ్డారు. అనేక మందిని ఆయన రక్షించుకున్నాడు. రక్షించుకోవడం అనగా భ్రష్టత్వంలో నశించుకోవాల్సినటువంటి మనలను ఆయన రక్షణలోనికి నడిపించుకుని నిత్యత్వాన్ని, నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. పరలోక రాజ్య వారసులుగా చేసుకోవడమే రక్షణ. అంటే నన్ను ఏదన్నా మనకు ఆపద వచ్చినప్పుడు నన్ను రక్షించండి అని మనం పిలుస్తాం. అక్కడ ఎవరైనా ఉంటే మనల్ని రక్షిస్తారని, ఏ ఆపదలో ఉన్నా. అలాగా మనం ఆపదలో ఉన్నాం. ఏ ఆపద? మరణం అనేటటువంటి ఆపద. ప్రతి మానవుడికి ఆదాము అవ్వల ద్వారా మరణము సంభవించింది. ఆ మరణం నుంచి రక్షించాలి అంటే పశువుల రక్తం, కోడిల రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ లేదు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు పశువుల రక్తం, కోడి రక్తం ద్వారా పాపాలు క్షమింపబడతాయని మోషే చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు పాటించారు. దానివల్ల వాళ్ళకి రక్షణ లేదు అని
నీతిమంతుడైనటువంటి దేవుని కుమారుడే, స్వయంగా దేవుడే దిగి రావాల్సి వచ్చింది. దేవుడే తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చడం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడు. దాని ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆ రక్షణ ద్వారా మనం నిత్యత్వాన్ని పొందుకున్నాం, నిత్యరాజ్యానికి వారసులమయ్యాం. ఈ శారీరకంగా మరణం వచ్చినా శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకి మరణం ఉండదు. ఈ ఆత్మ నిత్య అగ్నిలో కాలిపోకుండా, నిత్యము అగ్నిలో కాల్చబడకుండా, నిత్యము ఆయనతో ఉండే ధన్యత, ఆయన యొద్ద ఉండే స్తుతించే భాగ్యాన్ని మనకి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి మనము రక్షింపబడ్డాము, మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, మనం వెలుగులో ఉన్నాం. కాబట్టి చీకట్లో ఉన్న వాళ్ళని దేవుని ప్రేమ చూపించి దేవుని రక్షణలోనికి నడిపించాలి తప్ప వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారని చెప్పి, పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శిస్తున్నారని చెప్పి మనము కూడా విమర్శిస్తే మనము కూడా వాళ్ళతో పాటు సమానం అయిపోయాం. సమానం అవ్వడం ద్వారా వాళ్ళ కక్షలు కట్టి చంపడానికి వాళ్ళు వెనకాడట్లేదు. మా గ్రంథాలను, మా దేవుళ్ళను మీరు విమర్శిస్తారా అని చెప్పి వాళ్ళు చంపడానికి కూడా వెనుకాడకుండా చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నారు? క్రైస్తవులు ఎందుకు చంపట్లేదు? మనల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతగానో విమర్శిస్తున్నారు. అయినా దేవుని పిల్లలు ఎవరైనా సరే హిందువుల్ని చంపారా? చంపరు. ఎందుకంటే దేవుని ప్రేమ ఎరిగిన మనము చంపకూడదు, నరహత్య చేయకూడదు, నరహత్య పాపమని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తుంది. దేవుని ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎవరిని కూడా చంపలేము. కానీ వాళ్ళు చంపుతున్నారు అంటే వాళ్ళు ఎందుకు చంపుతున్నారు, వాళ్ళు ఎందుకు చంపగలుగుతున్నారు అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 9వ అధ్యాయం రోమా 9:12 చూద్దాం. 10 నుంచి చూద్దాం. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును ఎందుకు భ్రష్టత్వం వస్తుంది అనేది ముందు చూద్దాం. మనం రోమా 1:8 చూద్దాం. రోమా 1:8 చూద్దాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 18 చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మానవుల్లో భ్రష్టత్వం అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనము ఇప్పుడు చదువుకుంటున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తున్నాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏంటంట? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, అంటే దుర్నీతి ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టుడి నుంచి దుర్నీతి వస్తుంది, దుష్టుడి నుంచి దుష్టత్వం వస్తుంది, దుష్టుడి నుంచి దురాశ వస్తుంది, దుష్టుడి నుంచి దుష్ట ఆలోచనలు వస్తాయి, దుష్ట తలంపులు వస్తాయి. ఇవన్నీ కూడా ఎవరి నుంచి వస్తాయి? దుష్టుడి నుంచి వస్తాయి. దుష్టుడు అనగా సాతాన్ నుంచి వచ్చే ఆలోచనలు అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, అంటే సమస్తమైనటువంటి భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం ద్వారా దేవుని కోపము పరలోకము నుండి వచ్చి ఉన్నదంట. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది.
ఎలా విషదమై ఉన్నది? దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో వారి మధ్య ఉన్నది, అనగా మానవుల మధ్య ఉంది, ఈ లోకంలో ఉంది. అనగా ఏంటో చూస్తున్నాం మనం. ఎలా తెలియబడింది అనేది మనం చూస్తున్నాం. విషదమైనది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యత్వము, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. ఎలాంట సృష్టి ఆరంభములో ఏం ఆరంభింపబడింది? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు. ఈ సృష్టిలో మనం అనుభవిస్తున్న, మనం తింటున్నటువంటి ఈ యొక్క వృక్షములు, ఈ భూమి పంట, ఈ కోడెలు, మేకలు, చేపలు, వీటన్నిటినీ ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఇవన్నీ ఎవరు సృష్టించారో ఎవరు గ్రహించగలుగుతున్నారు? రక్షింపబడినటువంటి మనము దేవుని పిల్లలుగా ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం కృతజ్ఞతగా, దేవా ఇవన్నీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, ఈ సర్వ సృష్టిని నేను నోటి మాట చేత సృష్టించి ముందు సృష్టినిచ్చి మేము అనుభవించడానికి, మేము తినడానికి, మేము ఉండడానికి మాకు ఏమీ లోటు లేకుండా ముందు అన్నీ సమకూర్చి ఈ మానవుని సృష్టించావు ప్రభువా అని మనము కృతజ్ఞత కలిగి ప్రార్థించి మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం. కానీ వాళ్ళకి పరిశుద్ధ గ్రంథమే తెలియదు, సృష్టి గురించి తెలియదు, ఆది తెలియదు, ఆది కాండం తెలియదు, దేవుడు తెలియదు, సాతాను తెలియదు. కానీ వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? వాళ్ళకి ఒక విగ్రహారాధన, ఒక ఆచారపరంగా ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథములో మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూనే ఉండిపోయారు, అక్కడే ఉండిపోయారు. ఇప్పటికీ యూదులందరూ కూడా అలానే ఉండిపోయారు. యూదులకు కూడా ఇంకా రక్షణ రాలేదు. వాళ్ళ మనోనేత్రాలు కూడా మూసివేసి మనకి దేవుడు రక్షణ ఇవ్వడానికి వాళ్ళ మనోనేత్రాలు ఇంకా మూసివేసి ఇంకా మెస్సీ వస్తాడనే ఎదురు చూస్తూ ఉన్నారట యూదులు. అలాగే దేవుడి పిల్లలైనటువంటి వారికే మనోనేత్రాలు మూసివేసి మనకి రక్షణ ఇవ్వడానికి వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి ఉన్నాడు. వాళ్ళే ఇంకా మూయబడిన స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు అసలు ఇక వీళ్ళకి దేవుడు అంటేనే తెలియదు, పరిశుద్ధ గ్రంథం అంటేనే తెలియదు. తెలియని వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? అది తెలుసుకోవడం కోసమే సువార్త ప్రకటించండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం సువార్త ప్రకటిస్తున్నాం. కానీ ఎలా ప్రకటిస్తున్నాం? మనము దేవుని ప్రేమను ప్రకటిస్తున్నామా లేదా కక్షతో మనం ప్రకటిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని ప్రేమను మాత్రమే కలిగి ఉండాలి, కానీ కక్ష సాధింపు అనేది ఉండకూడదు. ఏది జరిగినా దేవుని ప్రణాళిక, దేవుని చిత్త ప్రకారం జరుగుద్ది. దేవుడు ఏర్పరచుకుంటే తప్ప ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేరని మనకు తెలుసు కదా. అంటే వాళ్ళని దేవుడు ఏర్పరచుకోలేదు కదా, మనం ఎందుకు వాళ్ళని బలవంతంగా, వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడి మనం ఎందుకు తీసుకురావాలని అనుకోవాలి? మనం చేయవలసింది మానవులుగా దేవునికి ప్రార్థన చేయడం మాత్రమే, అంతేగాని బలవంతంగా మనం ఎవరిని దేవుడి దగ్గరికి తీసుకురాలేము. ఎవరికి మనము తీర్పు తీర్చకూడదు, ఎవరిని మనం బాధ పెట్టకూడదని క్రైస్తవులుగా మనం అందరము కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు దేవుని ప్రేమను మాత్రమే మనం ప్రకటిస్తాం, దేవుని ప్రేమను మాత్రమే చూపిస్తాము. భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారికి దేవుని వెలుగుని మనలో చూపించాలి, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా చూపించాలి. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, తెలివి జ్ఞానము గల ఆత్మను మనకిచ్చాడు. దేవుడు వాళ్ళకి ఇవ్వలేదని చెప్తున్నాడు, మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు అందరూ ఆయన్ని కొట్టి, హేళన చేసి, హింసించి, అవమానపరిచి ఆ యొక్క మండుటెండలో సిలువలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువా, తండ్రి, మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అంటున్నాడు. మరి మనమేం చేస్తున్నాం? వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక క్షమించు అంటున్నాడు. మరి మనం అదే ప్రార్థన చెయ్యాలి కదా. వీళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభువా, వాళ్ళని క్షమించు అని మనం ప్రార్థన చెయ్యాలి. కానీ వాళ్ళని విమర్శించు, వాళ్ళని మనమేదో మార్చేద్దామని చెప్పి మనకు తెలిసిన జ్ఞానంతో మనం చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళకి కోపం రగిలిపోతుంది తప్ప వాళ్ళలో మార్పు రావట్లేదు. మార్పు తీసుకొచ్చేది ఎవరు? దేవుడు. మార్చేది ఎవరు? దేవుడు. ఆకర్షించుకునేది ఎవరు? దేవుడు. రక్షించేది ఎవరు? దేవుడు. పరలోక రాజ్యానికి చేర్చేది ఎవరు? దేవుడు.
తీర్పు తీర్చేదెవరు? దేవుడు. కాబట్టి తీర్పుకి దేవుడికి మనం చేతులకి అప్పగించాలి. మనము తీర్పు తీర్చేవారిగా ఉండి దేవుడి నామాన్ని అవమానపరిచి ఇక్కడ కొట్టుకుని ఒకరికొకరు చచ్చిపోతూ దేవుడి నామాన్ని ఎంత అవమానపరుస్తున్నామో మనల్ని మనం ఒక్కసారి గ్రహించుకోవాలి. అంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని మనం కోల్పోయాం. తనను రెచ్చగొట్టి అనేక మందికి మీటింగ్స్కి పిలిచి అనేక కోచళ్ళకు అడిగి ఆ కోచళ్ళకు ఆయనతో సమాధానం చెప్పించి ఆయన్ని అందరూ బలి తీసుకునేటట్టుగా చేశారు. ఆయన పిలిచి మీరు జ్ఞానవంతులు కదా చెప్పండి అన్నప్పుడు పాపం తనకి తెలిసిన జ్ఞానం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని తను చెప్పాడు. కానీ దానివల్ల అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, అనేక మంది హృదయాలు గాయపరచబడ్డాయి, అనేక మంది బాధకు గురయ్యారు. వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన్ని కొట్టి చంపారు. ఎందుకు చంపారు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. భ్రష్టత్వానికి దేవుడే అప్పగించాడంట. మనము రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చూస్తే మనము అంతా కూడా భ్రష్టత్వమునకు దేవుడే అప్పగించాడంట. చూద్దాం. అదృశ్యములు అనగా 20వ వచనం, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది కనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఏంటంట? ఈ సృష్టిని చూసి వాళ్ళు దేవుని సృష్టి అని వాళ్ళు గ్రహించుకోలేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయన దేవునిగా మహిమపరచట్లేదంట. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఇచ్చిన సృష్టి అది అని వాళ్ళు గ్రహించుకోవాలి. గ్రహించుకోకుండా వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు తెలిసే పాపం చేస్తున్నారు అని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, దేవుని నామాన్ని మహిమపరచట్లేదు, దేవుని స్తుతించట్లేదు, దేవుడిగా చూడకుండా సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజిస్తున్నారు. కాబట్టి వాళ్ళని దేవుడే భ్రష్టత్వానికి అప్పగించాడని ఇక్కడ చూస్తాం. దేవుని మహిమను క్షయమగు మనుష్యుని యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి స్వరూపమును మార్చిరి. మనము రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 23 వరకు మనం చూసాం. అనేక రూపాలుగా చేసుకుని వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు అని చెప్తున్నాడు. చెప్పి ఈ హేతువు చేత వాళ్ళు దేవుడిగా చూడకుండా వాళ్ళు సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజిస్తున్నారు. సృష్టి అనగా దేవుడిచ్చినటువంటి కోళ్ళు, మేకలు, దూడలు అనేకమైనవన్నీ కూడా సమస్తము భూలోకంలో ఉన్న సమస్తము దేవుడిచ్చినవే. వాటిని వాళ్ళ విగ్రహముగా చేసుకుని ఆరాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నాడంట? ఈ హేతువు చేత రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉంటే తప్పకుండా చదవండి. అంతేకాని దేవుని నామాన్ని అవమానపరచొద్దు. పరిశుద్ధ గ్రంథములో ఏది వ్రాయబడి ఉందో అది మాత్రమే మనము ప్రకటిద్దాము. దేవుని ప్రేమను చూపిద్దాము. వాళ్ళ మనోనేత్రాలు దేవుడు మాత్రమే తెరవగలడు. కాబట్టి మనము బలవంతంగా వాళ్ళ మనోనేత్రాలు తెరవ చేయాలని, బలవంతంగా వాళ్ళని దేవుడి రాజ్యంలో ఉంచాలని మనం అనుకోవడం మన అంధత్వం. కాబట్టి మనము మానవులు, దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. మానవులుగా మనం చేయవలసింది సువార్త ప్రకటించడం, దేవుని ప్రేమను చూపించడం, ప్రార్థన చేయడం తప్ప మానవులుగా మనం ఏమీ చేయలేమని ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి గ్రహించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడంట. ఏం చేశాడంట? దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించాడు. 24వ వచనం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అంటున్నాడు. అంటే నీచమైనటువంటి స్థితికి వాళ్ళని అప్పగించేశాడు. 26వ వచనం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము
26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అనగా నీచమైనటువంటి స్థితికి అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామకప్తులై మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యక ఏం చేస్తున్నారు? దేవుడే వాళ్ళని భ్రష్టత్వానికి నీచత్వానికి అప్పగించేసి ఉన్నాడంట. ఎందుకు? దేవుని స్తుతించకపోవడం వల్ల, దేవుడు సృష్టికర్త అని గ్రహించకపోవడం వల్ల, దేవునికి బదులుగా సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించడం ద్వారా దేవుడు ఏం చేశాడంట? భ్రష్టత్వానికి, నీచత్వానికి, కాముకత్వానికి వాళ్ళని అప్పగించేసి ఉన్నాడంట. ఎక్కడ చూస్తున్నాం? రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు 28 చదివి ఉన్నాము. మరియు వారు 28వ వచనం చూస్తున్నాం. మరియు వారు రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చెయ్యరాని కార్యములు. దేవుడు చెప్పింది మానేసి ఆ యొక్క దుష్టుని ఆలోచన చొప్పున వారు నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుని మాటకి విధేయత చూపించకపోవడం వల్ల భ్రష్ట మనసుకు దేవుడే వారిని అప్పగించేసి ఉన్నాడంట. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహములు, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారంట. దేవునిని దేవుడిగా చూడకుండా సృష్టికర్తను విలిచి సృష్టిని పూజించడం ద్వారా దేవుడే వారిని భ్రష్టత్వానికి అప్పగించి ఉన్నాడని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, దైవ సేవకురాలుగా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం అంతా కూడా వారు ఎలా ఉన్నారంట? దేవునికి అవిధేయత చూపించడం ద్వారా దేవుడే వారిని భ్రష్టత్వానికి అప్పగించాడు అంటున్నాం అని తెలిసిన మనము వారిలో ఉన్న భ్రష్టత్వాన్ని మనము తీయగలమా? దేవుడు మాత్రమే తీయగలడు. దేవుడు మాత్రం తీయడానికే ఈ లోకానికి లోకరక్షకుడిగా జన్మించి ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి మనకి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని వింటూ దినదినము మనము దేవునిలో పడండి అని పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెడితే పరిశుద్ధ గ్రంథము చదివి మనము మొత్తం తెలుసుకొని సువార్త మనం ప్రకటిస్తున్నాము అంటే వారు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించుకోలేనటువంటి స్థితిలో దైవ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, సువార్థికులు కానీ ఉంటే కనుక వారున్న భ్రష్టత్వంలోనే మనము ఉన్నట్టు మనం గ్రహించుకోవాలి. భ్రష్టత్వానికి దేవుడు వాళ్ళని అప్పగించాడు కదా. వాళ్ళని అప్పగించినప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారని మనం ఇక్కడ చూస్తున్నాం కదా. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 32 వరకు రక్షింపబడిన వారు, రక్షణ పొందని వారు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వాళ్ళు భ్రష్టత్వంలో ఉన్నారు కదా. మనం ఎలాగున్నాం? మనం వెలుగులో ఉన్నాం కదా, మనం రక్షింపబడ్డాం కదా, మనం రక్తంలో కడగబడ్డాం కదా, మనం నీతిమంతులం అయ్యాం కదా, మనం పరిశుద్ధులం అయ్యాం కదా. వాళ్ళని మనం ఎందుకు విమర్శించాలి?
దేవుని ప్రేమను చూపించాలి తప్ప మనం ఇతరులు మనం విమర్శిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఈరోజు మంచి దైవ సేవకుని మనం కోల్పోయి మాకు న్యాయం కావాలని మనం అడుక్కుంటున్నాం. మనకు ఆ స్థితి ఎందుకు వచ్చింది? మనము దేవుని ప్రేమను చూపించి దేవుని ప్రేమనే ప్రకటించి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు కదా. ఒక మంచి దైవ సేవకుడిని, జ్ఞానిని మనం కోల్పోయే వాళ్ళం కాదు కదా. వాళ్ళ కుటుంబం ఎంత వేదనతో నిండిపోయింది. ఆ యొక్క దైవ సేవకుడు మరణించి దేవుని రాజ్యంలో ఉన్నాడు. దేవుని రాజ్యంలో వెంటనే ఆయన దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతాయి. తేజో నక్షత్రం వలె ప్రకాశిస్తూ దేవుని దగ్గర ఉంటారు. దేవుని సువార్త ప్రకటించిన వారని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. కరెక్ట్గా వచనం గుర్తులేదు కానీ, అయితే ప్రకాశిస్తారు జ్యోతుల వలె అని ఉంది. ఆయన ప్రకాశిస్తూ దేవుని యొద్ద, దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు ఉన్న ప్లేస్లో ఆయన చేర్చబడతారు. కానీ మిగిలి ఉన్నటువంటి వంటి సేవ కానీ, ఆ యొక్క విశ్వాసులు కానీ, తన బిడ్డలు కానీ, తన భార్య కానీ, తన తల్లి కానీ ఎంత రోధిస్తున్నారు. మనము ఈ స్థితికి రప్పించుకున్నామంటే తన్ను మనం రెచ్చగొట్టి, ఆయన ఈ యొక్క గ్రంథాలన్నిటినీ జ్ఞానం ఎరిగిన వాడని ఉన్నది ఉన్నట్టు ఆయన ద్వారా మనం రెచ్చగొట్టి ఆయన్ని మనము చెప్పించి ఆ యొక్క భ్రష్టత్వంతో నిండిపోయినటువంటి ప్రజలకు ఆయన్ని మనం అప్పగించేసాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఈ లోక ప్రజలు ఆయన్ని సిలువ వేసేటట్టు దేవుడికి ఇష్టమైంది కాబట్టి దేవుడు పంపించాడు. దేవుని చిత్తం కాబట్టి దైవ కుమారుడు మరణించాడు. అలాగే ఈయన కూడా యేసుక్రీస్తు వలె బలవంతంగా ఈయన్ని కొట్టి చంపే పరిస్థితికి ఎవరు రప్పించుకున్నామో దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము కలిసి ఆయన చంపినట్టు. వాళ్ళు చంపారు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి, వాళ్ళ అంధత్వంలో ఉన్నారు, వాళ్ళు భ్రష్టత్వంలో ఉన్నారు అని గ్రహించిన మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము చాలా నీతిమంతులు, మనం చాలా పరిశుద్ధులు అని మనల్ని మనం హెచ్చించుకుంటూ మనం ఇతరులు విమర్శిస్తే మనము వాళ్ళతో సమానమైపోయినట్టే కదా. వాళ్ళతో మనం సమానమైపోతే దేవుని ప్రేమను మనం ఎలా చూపించగలుగుతాం? దేవుడు ప్రేమమయుడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించన్నాడు. అదే విధంగా మనం బ్రతకాలనే కదా, మాదిరికరంగా చూపించడానికే కదా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా జీవించాడో ఈ లోకంలో మాదిరికరంగా చూపించడానికి ఆయన వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన ప్రేమను పక్కన పెట్టి, పరిశుద్ధ గ్రంథం మనకు బాగా తెలుసు, ఈ యొక్క గ్రంథాలన్నీ మాకు బాగా తెలుసు అని ముస్లింలని, దేవుడి బిడ్డలైనటువంటి అన్యులైనటువంటి వారిని అందరినీ కూడా మనం తెలియకుండానే విమర్శించాము అని గ్రహించుకోవాలి. అది నిజం, అది వాస్తవం. నాలో పరిశుద్ధాత్మ దేవుడుండి నేను మాట్లాడుతున్నాను. నేను ఎవరి మీద కక్ష తీర్చుకోవాలని అనుకోవట్లేదు, నేను పెద్ద జ్ఞానిని నేను అనుకోవట్లేదు, నాకు మొత్తం తెలుసు అని అనట్లేదు. దేవుడు ఏం చేస్తాడు? చిన్న పిల్లల వలె నా యొద్దకు రండి అన్నాడు. అంతే, చిన్నపిల్లలు ఏది చెప్తే అది వింటారు. అంటే దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు ఎలా రావాలి? చిన్నపిల్లల వలె రావాలి. వాళ్ళు చిన్నపిల్లల వలె వచ్చి దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు జ్ఞానంలో ముదిరిపోయి ఉన్నారు. వాళ్ళు చెట్టు మానైపోయింది, మొక్కై వంగంది మానయ్యక వంగదని మనం ఒక సూక్తి విన్నాం. అలాగే చిన్నపిల్లలు బాలుడు నడవవలసినటువంటి మార్గము చిన్న వయసులోనే వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మార్గంలో చిన్నపిల్లలప్పటి నుంచి మనం పెంచితే మన పిల్లలు పెద్దవారైనా కూడా వాళ్ళు తొలగిపోరు. కానీ వాళ్ళు తల్లిదండ్రులే విగ్రహారాధనలోంచి వచ్చిన వాళ్ళు ఇంకేం నేర్పుతారు? వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పిస్తారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది దేవుడి గురించి? వాళ్ళకి నేర్పించిందల్లా విగ్రహారాధన నేర్చుకుని విగ్రహారాధనలోనే బతుకుతున్నటువంటి వారు ఆ విగ్రహారాధనతో నిండిపోయి ఉన్నారు. అదే భక్తిగా వాళ్ళు వారి యొక్క హృదయం నిండా నింపుకొని ఉన్నారు. ఇప్పటికిప్పుడు వచ్చి మనము అది తప్పు, అది కరెక్ట్ కాదు, దేవునికి విరుద్ధంగా మీరు విగ్రహారాధన చేస్తున్నారు అని చెప్తుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ క్రియల ద్వారా మనం యేసుక్రీస్తుని చూపించాలి, మన ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తుని చూపించాలి, ఆయన ప్రేమను చూపించాలి. ఆయన ప్రేమ
మనలో చూసి వాళ్ళు రక్షింపబడాలి. కానీ వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారని మనం కూడా కోపంతో రగిలిపోతూ మనము గ్రంథాల్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఎలా ఉందంటే, మమ్మల్ని వీళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళ పరిశుద్ధ గ్రంథమే నిజమట, మాదంతా అబద్ధమంట అని వాళ్ళకి అలా అర్థమవుతుంది. మనకు తెలుసు అబద్ధమో నిజమో అనేది మనకు తెలుసు. ఎందుకంటే దేవుడు మన మనోనేత్రాలు తెరిపించాడు. వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి ఉన్నాయి. వాళ్ళు ఎలా గ్రహించుకుంటారు? వాళ్ళు గ్రహించుకోలేరు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి అన్నాడు. మనం చేయవలసింది ప్రార్థన. దేవుని ప్రేమను ప్రకటించాలి, ప్రేమను చూపించాలి. కానీ మనము వారిలాగా కక్ష తీర్చుకునే వాళ్ళలాగా వ్యంగ్యంగా వెకిలిగా మనం మాట్లాడి వాళ్ళ కోపాన్ని మనం రెచ్చగొట్టి మనం మంచి దైవ సేవకుడినైతే కోల్పోయాం. మనం ఇక ఈసారైనా ఏ దైవ సేవకుడిని క్రైస్తవ బిడ్డలు ఎవరిని కోల్పోకుండా ఉండాలి అంటే దేవుని ప్రేమను చూపించాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి. అందరినీ ప్రేమించమన్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వారిని కూడా ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తానంటున్నాడు. ఎవరినంట? లోకమునంతటినీ ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా నేను దేవుని రాజ్యంలో ఉంటారు అంటున్నాడు. అంటే ఎవరు విశ్వాసం ఉంచుతారు? నమ్మకం ఉన్నవారు మాత్రమే విశ్వాసం ఉంచుతారు. కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు. క్రైస్తవ బిడ్డలను ఒక్కళ్ళనే ప్రేమించట్లేదు, లోకమును ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. సమరయ స్త్రీని ప్రేమించలేదా? యోహాను సువార్త 4:6 చూస్తాం. ఆమె వ్యభిచార పాపంలో ఉంది. 5 భర్తలు ఉంటారు. ఇప్పుడున్నవాడు 6వ భర్త అంటాడు. నీ భర్తను తీసుకురా, నీకు జీవజలము ఇస్తానంటే నాకు ఇయ్యు ప్రభు అన్నప్పుడు నువ్వు ఎప్పుడు తప్పుకొనవు, జీవజలం ఇస్తే నువ్వు ఇంత దూరం ఎండలో నీళ్లు చేదుకోవడానికి రావసరం లేదు అని యేసుక్రీస్తు ప్రభు ఆమె ఒక్కదానికి సువార్త ప్రకటించడానికి మండు టెండలో వెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమమయుడు ఆయన. చూసి ఆమె వచ్చినప్పుడు నువ్వు ఇంత దూరం రావక్కర్లేకుండా నీకు జీవజలపు నీళ్ళు ఇస్తానంటే అది మామూలు నీళ్ళు అనుకుంటుంది ఆవిడ. కానీ జీవజలపు ఊట లాంటి యేసయ్య నీలో ప్రవహించినప్పుడు నీకు ఆకలి దప్పుకులు ఉండవు. పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తాను, నా యందు విశ్వాసం ఉంచితే చాలని తనకి సువార్త ప్రకటించినప్పుడు మెస్సియా వచ్చాడని తను ఆ సమయంలో సువార్త ప్రకటిస్తుంది. నీ భర్తను తీసుకురా అన్నప్పుడు నాకు భర్త లేడు అంటే అవును నువ్వు నిజం చెప్పావు, ఇప్పటి వరకు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు 6వ భర్త కాబట్టి నువ్వు నిజమే చెప్పావు అన్నప్పుడు తన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. తన జీవితాన్ని చెప్పినప్పుడు తను చీకటి కోణంలో ఉన్నది, తను ఎవరికి చెప్పుకోకుండా రహస్యంగా బ్రతుకుతుంది. అలాంటిది దేవుడు ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె దేవుడని గ్రహించగలిగింది. అలాగే దేవుని ప్రేమను చూపించి దేవుని ప్రేమను ప్రకటించినప్పుడు వాళ్ళు ఇంత ప్రేమ ఎలా చూపించగలుగుతున్నారు, ఇంత సాత్వికం ఎక్కడి నుంచి వచ్చింది, వీరిలో ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది అని వాళ్ళు గ్రహించగలిగి వాళ్ళు మారు మనసు రక్షణ పొందుకోవాలి. అలాంటి వారిని దేవుడు ఆకర్షించుకుంటాడు. మానైపోయినటువంటి చెట్టుని మనము నరికి 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 ఎంత నరికినా మనకి ఆయాసం వస్తుంది, మనం చచ్చిపోతాం. నరికి నరికి హార్ట్ అటాక్ వచ్చి మనం చచ్చిపోతాం. అలాంటి స్థితిలో ఉన్నవారిని, మొద్దు బారిపోయిన స్థితిలో ఉన్నవారిని దేవుడు మాత్రమే మార్చగలడు. మనం మార్చలేము, ఏ మానవుడి వల్ల కాదు. కాబట్టి మొద్దు బారిపోయిన రాతి హృదయాలనైనా పగిలించగల శక్తిమంతుడు యేసయ్య. రాతి బారిన హృదయాలను, బండబారిన హృదయాలను బద్దలగొట్టి ఆయన సుత్తె వంటి మాటలతో, ఆయన ప్రేమగల మాటలతో మనం ప్రకటించినప్పుడు వాళ్ళ రాతి హృదయాలు పగిలింపబడి వాళ్ళు దేవుని ప్రేమకు ఆకర్షితులై వాళ్ళు వస్తారు. అంతేకాని రాతి బారిపోయిన హృదయాల్లో మనం ఎంత గుద్దినా వాళ్ళకి తగలదు. కానీ చివరికి కోపం రగులుకుని తిరిగి రివర్స్లో మనల్ని చంపుతారు. దేవుని వాక్యం చెప్తుందిగా, మీరు అన్యజనుల యొద్దకు వెళ్ళినప్పుడు మీరు పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటమైన వారుగా
ఉండండి, జ్ఞానం కలిగి నడుచుకోండి. ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా తెలుసుకోవాలి, జ్ఞానం కలిగి సువార్త ప్రకటించమంటున్నారు. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి, వాళ్ళున్న స్థితిని బట్టి, వాళ్ళు అర్థం చేసుకునే మనసును బట్టి మనము అక్కడ సువార్త ప్రకటించాలి. కానీ వాళ్ళు రాతి బారిపోయిన హృదయాల దగ్గర మనం వ్యంగ్యంగా వాళ్ళని మనోనేత్రాలు వెలిగించేయాలని మన జ్ఞానంతో చేస్తే గనక వాళ్ళ రాతి హృదయం ఇంకా కఠినమైపోయి దేవుని ఉగ్రతకు వాళ్ళు లోనైపోతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డల్ని వాళ్ళు చంపారు అంటే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందంటే ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? దైవ సేవకులైనటువంటి వారు, రెచ్చగొట్టినటువంటి వారు, వాళ్ళని బాధ పెట్టినటువంటి వారు. కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా కాపాడే సామర్థ్యము, జ్ఞానము, ప్రేమ, వివేకము మనకిచ్చాడు దేవుడు. దానిని బట్టి మనం నడుచుకోవాలి. కానీ వారి ప్రవర్తన బట్టి మనం రివర్స్లో వాళ్ళని మనం బాధ పెడితే దేవుని నామాన్ని మనము అవమానపరిచిన వారు అవుతాము. వాళ్ళకి దేవుని తీర్పులో మనము కూడా ఉండే పరిస్థితి కల్పించుకుంటాం. వాళ్ళు ఉగ్రతకు పాలయ్యారు అంటే మనము ప్రేమ చూపించకపోవడం వల్ల వాళ్ళు ఉగ్రతకు పాలయ్యారు అంటే మనము కూడా తీర్పులో ఉంటాం కదా. మనము దేవుని తీర్పులో ఉండకూడదనే కదా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుని తీర్పుకి మనము చేతికి దేవుడికి ఇవ్వాలి. తీర్పు తీర్చడం నీ వలన కాదు, తీర్పు తీర్చేది నేను అంటున్నాడు. తీర్పు తీర్చే దేవుడి చేతుల్లో పెట్టాలి. కానీ మనమే ఈ లోకంలో తీర్పు తీర్చి మనమే ఈ లోకంలో వాళ్ళని వెలిగించేయాలనుకోవడం అది కరెక్ట్ కాదని నేను నమ్ముతున్నాను. ఇంకా రోమపత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. రోమపత్రిక 9:12 10 చూద్దాం. అంతేకాదు రోమపత్రిక 9వ అధ్యాయం 10-12 చూస్తున్నాం మనం. అంతేకాదు రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఉంటుంది. పైన ఏముంది? 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనంలో వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగునని దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రహాంకి సారాకి. ఎప్పుడు? సారామ్మకి 89 సంవత్సరాలు, అబ్రహాంకి 99 సంవత్సరాలప్పుడు దేవుడు వచ్చి వాగ్దానం చేస్తాడు. అబ్రహాం గోజాడుతాడు, ఎంత ఉంటే ఎందుకు నాకు సంతానం లేదన్నప్పుడు దేవుడు దయతలిచి ఆయన విశ్వాసానికి మెచ్చి 100 సంవత్సరాల వరకు దేవుడి మీద ఆధారపడి ఎదురు చూశాడని సారామ్మని అబ్రహాముని దర్శించి ఈ మీదటికి వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని సారామ్మని దేవుడు దీవించాడు, వాగ్దానం ఇచ్చాడు. అదేవిధంగా వచ్చే సంవత్సరం నాటికి ఇస్సాకుని ఇస్తాడు. ఆ ఇస్సాకుకి మళ్ళీ పిల్లలు లేకపోతే రిబ్కా ప్రార్థించినప్పుడు, ఇస్సాకు ప్రార్థించినప్పుడు వాళ్ళకి కవల పిల్లల్ని ఇస్తాడు. రిబ్కా గర్భంలో యాకోబుని ఏసావుని ఉంచుతాడు. ఉంచినప్పుడు వాళ్ళు కడుపులో దెబ్బలాడుకుంటూ ఉన్నప్పుడు తన ప్రార్థన చేస్తుంది. తన బాధ నొప్పి తట్టుకోలేక, ఏంటి ప్రభువా నా కడుపులో ఏముంది, ఇంత బాధ గురవుతున్నాను అని చెప్పి ప్రార్థిస్తుంది. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పాను. ఆమె ప్రార్థిస్తుంది, ఏంటి ప్రభువా నా కడుపులో ఇంత బాధ, నా కడుపులో పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు, నేను చాలా వేదనకి బాధకి గురవుతున్నాను అని రెబ్కా ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ కడుపులో కవలున్నారు, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు, నేను ముందు వస్తానని దెబ్బలాడుకుంటున్నారు అని రెబ్కాకి చెప్తారు. చెప్పి ఏమంటున్నాడంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అంటున్నాడు. పెద్దవాడు ఏం చేస్తాడంట? చిన్నవాడికి దాసుడవుతాడంట. అంటే వాళ్ళు ఇంకా పుట్టారా? వాళ్ళు ఏమైనా పాపం చేశారా? ఏం చేయలేదు కదా, కడుపులోనే ఉన్నారు కదా. కడుపులో ఉండగానే
ఆయన ప్రణాళిక. అంటే గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను నేను ఏర్పరచుకున్నాను అని ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్తాడు. అయితే మానవులందరినీ కూడా తన గర్భములో రూపింపబడక మునిపే ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి మానవుల్ని ఈ లోకంలోనికి పంపిస్తాడు. అయితే తల్లి గర్భంలో రెబ్కా కడుపులో ఎవరున్నారు? యాకోబు, ఏసావు ఉన్నారు. అయితే ఏసావు ముందుగా రావాలని, యాకోబు ముందుగా రావాలని దెబ్బలాడుకుంటున్నారు. అయితే చెప్తున్నాడు ఇక్కడ, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అంటున్నాడు. ఎందుకు దాసుడయ్యాడు? ఏమైనా తప్పు చేశాడా? ఏం లేదే. గర్భంలో ఉన్న పిల్లలు ఏం పాపం చేస్తారు, ఏం తప్పు చేస్తారు? పుట్టిన తర్వాత కదా ఏమైనా తప్పులైనా పాపాలైనా చేసేది. కానీ దేవుడు ముందుగానే చెప్తున్నాడు వాగ్దాన ప్రకారంగా అని ఆమెతో చెప్పబడను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఇది ఆది కాండంలో వ్రాయబడి ఉన్నది. ఇది ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. గర్భంలో ఉండగానే ఒక యాకోబుకి ఏసావు దాసుడవుతాడు. నేను యాకోబును ప్రేమించాను, ఏసావుని ద్వేషించాను అంటున్నాడు. ఎందుకు ద్వేషించాడు? ఏ పాపం చేశాడని ద్వేషించాడు? కానీ ఆయన ప్రణాళిక, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి, ఈ లోకంలో ఏ విధంగా పుట్టాలి అనేది ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా ఈ లోకానికి మానవుల్ని పంపిస్తాడు. కాబట్టి మనము తీర్పు తీర్చేస్తూ ఉంటాము, మనమే నీతిమంతులమని చెప్పేస్తూ ఉంటాము, ఆయనకే మనము సలహాలు ఇచ్చేస్తూ ఉంటాము, దేవుడికే మనము సలహాలు ఇచ్చేటంత జ్ఞానులమా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. కడుపులో ఉండగానే యాకోబుని ప్రేమించాడు, ఏసావుని ద్వేషించాడు అని ఇంకా చెప్తున్నాడు చూడండి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయం కలదా? అయితే దేవుని యందు అన్యాయం ఏమన్నా ఉందా? ఏంటి? కడుపులో ఉండగానే యాకోబుని ప్రేమించడం ఏంటి? ఏసావుని ద్వేషించడం ఏంటి? అయితే మనం దేవుడు అన్యాయస్తుడని మనం అంటామా? అనగలమా? మట్టి కుమ్మరి అయిన మనము మట్టి ముద్దలమైన మనము కుమ్మరి అయినటువంటి దేవుడు ఆయన స్వహస్తాలతో ఈ మానవుని నిర్మించినటువంటి ఆయన స్వహస్తాలకే మనం పేరు పెడతామా? ఆయన అన్యాయస్తుడని మనం అనగలమా అని చెప్తున్నాడు ఇక్కడ. అట్లనరాదు, అన్యాయస్తుడని మనం అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు. మోషేకి దేవుడు చెప్పిన మాటలు ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తున్నారు. ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వారి వలననైనను కాదు, కానీ కరుణించి దేవుని వలననే కలుగును అంటున్నాడు. మోషేకి చెప్పాడు, ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాను, ఎవరిని ఎడల జాలి చూపాలో వాని ఎడల జాలి చూపుతాను. కాగా పొందవారి వలననైనను ప్రయాసపడు వారి వలననైనను కాదు, కానీ కరుణించి దేవుని వలననే కలుగుతుంది. మనం ప్రయాసపడిపోయి మనం చేసేద్దాం అనుకుంటే మన వలన ఏం కాదు. మన ప్రయాస వ్యర్థము, మన ఆలోచనలు వ్యర్థము, మన తీర్పు వ్యర్థము అని మనము గ్రహించుకోవాలి. ఆయన చిత్తం, ఆయన ఎవరిని కరుణించాలో, ఎవరిని ఎడల జాలి చూపాడో, ఎవరి ఎడల ఆయన ద్వేషించాలో ఆయన చిత్తం. దేవుని ప్రశ్నించడానికి ఏ మానవుడికి కూడా హక్కు లేదు. కాబట్టి మనము ఎవరికి తీర్పు తీర్చొద్దు, దేవుడిని మనం ప్రశ్నించొద్దు. దేవుని చిత్తానికి తల వంచి ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన మన ఎడల చూపిస్తున్న కృపను బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞత మాత్రమే కలిగి ఉండాలి. కానీ మనం నీతిమంతులు, మనకంటే ఇంకెవరు లేరని మనల్ని మనం హెచ్చించుకుంటే ఏం చేస్తాం? ఒకరోజు పడిపోయే పరిస్థితి వస్తుంది. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తగ్గించుకునేవాడు హెచ్చించబడుననుంది. అంటే దీన మనస్సు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించాలి, కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం హెచ్చించుకుంటే కూడా దేవుని కన్నా మనల్ని ఎక్కువ వాళ్ళని చేసుకున్న వాళ్ళం అయిపోతాము. దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి, కానీ దేవుని తీర్పుని కానీ దేవుని యొక్క ప్రణాళికని కానీ మనము మన చేతిలోకి తీసుకోకూడదు. దేవుడిని ప్రశ్నించేవారిగా మనం ఉండకూడదని నేర్చుకుంటున్నాం.
కరుణించి దేవుని వలననే అగును. మరియు లేఖనములో ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచుర మగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ఫరోను కూడా నిర్మించింది ఆయనే, మనకి శత్రువులు నిర్మించింది ఆయనే, మిత్రులు నిర్మించింది ఆయనే. కావున ఆయన ఎవరిని కరుణింప గోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. ఫరోని కఠినపరుస్తానంటాడు. ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా చేయిస్తాడు, కానీ నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తానంటాడు. ఇన్ని అద్భుతాలు చేసినా మారడు. ఎందుకు మారడు? దేవుడే చెప్పాడు, ఫరో హృదయాన్ని నేను కఠినం చేస్తానన్నాడు. కఠినం చేయడం వల్ల ఎన్ని అద్భుతాలు చూసినా మారడు. లాస్ట్ మొదటి సంతానమైనటువంటి వారిని తీసేస్తాడు దేవుడు. మొదటి సంతానాన్ని అందరినీ తీసిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటాడు, అప్పుడు క్షమాపణ అడుగుతాడు, అప్పుడు పంపిస్తాడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు పంపాలంటే ఎన్నో అద్భుతాలు మోషే చేస్తాడు. అన్నీ చేసినా హృదయం కఠినం చేసుకున్నాడు. ఎందుకు కఠినం చేసుకున్నాడు ఫరో? దేవుడే కఠినపరుస్తానంటాడు. అలాగే కఠినపరిచేది ఆయనే, మెత్తని హృదయాన్ని చేసేది ఆయనే, రాతి హృదయాలను పగలగొట్టేది ఆయనే, రక్షణ ఇచ్చేది ఆయనే, రాతి హృదయాలను మెత్తని హృదయంగా మార్చేది ఆయనే, రక్షించుకునేది ఆయనే, ఆకర్షించుకునేది ఆయనే. మనము నిమిత్త మాత్రలు, మనం అందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి మానవులు మనం. అంతేకాని దేవుని బైబిల్ మన చేతిలో ఉందని చెప్పి దేవుని తీర్పుని మన చేతిలోకి తీసుకోకూడదు. ఇతరులను విమర్శించేవారిగా మనం ఉండకూడదు. ఇతరులకి ప్రేమను మాత్రమే చూపించాలి. యేసుక్రీస్తు ప్రేమామయుడు. ఆయన ప్రేమను చూపడానికే వచ్చాడు, ఆయన ప్రేమను పంచడానికే వచ్చాడు. ఆయన పాపుల కొరకు వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదంటున్నాడు. అంటే తప్పిపోయి పడిపోయి నశించిపోతున్నటువంటి ప్రతి పాపిని రక్షించడానికి వచ్చాడు. అంటే పాపులంటే పాపం చేసిన వాళ్ళే పాపులు, పాపం చేయని వాళ్ళు నీతిమంతులని కాదు. ప్రతి మానవుడు పాపియే. ఎలా మానవుడయ్యాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. అవ్వ ఆదాము ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి మానవ జాతి ప్రతి ఒక్కరు కూడా పాపులే. కాబట్టి ఆ పాపులందరినీ రక్షించడానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి యేసయ్య చేతికి మనం అప్పగిద్దాం, యేసయ్య ప్రేమను చూపిద్దాం. అంతేకాని మనం ఉగ్రతకు వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మన మీద ఉగ్రత చూపించే విధంగా మనం ప్రవర్తించకూడదని మనం నేర్చుకుందాం. ఇంకా చూద్దాము. ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. రోమపత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. అట్లయితే ఆయన చిత్తము ఎరిగించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవి? దేవుని ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసేదవని రూపింపబానితో చెప్పవచ్చునా? నీవెవడివి? దేవునికి నువ్వు సలహా ఇవ్వడానికి, దేవుని తీర్పు నువ్వు చేతులకు ఇచ్చుకోవడానికి నువ్వెవరివి? నన్నెందుకు ఇలా సృష్టించావు? నన్ను పేదవాడుగానే ఎందుకు పుట్టావు? అందహీనంగా అందం లేకుండా ఎందుకు పుట్టించావు? లేదా నాకు ఈ పరిస్థితి ఎందుకు రప్పించావని అడిగేవారిగా ఉండడానికి నువ్వెవరివి అని అడుగుతున్నాడు దేవుడు. ఆయన చేతిలో మట్టి ముద్దలం మనము. కాబట్టి మనము ఆయన ప్రశ్నించొద్దు. ఎందుకు ప్రభువా నా బ్రతుకును మార్చు ప్రభువా అని మనము ఆయనని ప్రార్థించాలి. కానీ ప్రశ్నించేవారుగా, ఆయన తీర్పును మన చేతిలోకి తీసుకునేవారుగా మనం ఉండకూడదు. నన్నెందుకు ఇలాగ చేస్తుంది అని రూపింపవానితో చెప్పవచ్చునా? ఒక కుమ్మరి కుండ చేస్తాడు, నన్నెందుకు ఇలా తయారు చేసావు? ఒక ఫ్లవర్ వాజ్లో దాన్ని చేసావు, నన్నెందుకు ఈ కుండగా చేసావు? దిష్టి బొమ్మలా నన్నెందుకు చేసావని కుమ్మరిని ఆ మట్టి అడగగలదా? జీవం లేనిది. మనము కూడా దేవుని దృష్టిలో జీవము లేని మట్టి ముద్దలం. ఆయన జీవం ఇచ్చాడు కాబట్టి మనం జీవాన్ని పొందుకున్నాం. ఆయన రక్షించాడు కాబట్టి మనం నీతిమంతులం అయ్యాం. కాబట్టి ఆయన చేతులు మనం ఎప్పుడు కూడా మట్టి ముద్దలమే అని మనం గ్రహించాలి. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటిది, ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా?
ఘనహీనతకు ఒకటి చేస్తాడు, ఘనమైన దానిగా ఒకటి చేస్తాడు. మంచి ఫ్లవర్ వాజులుగా చేసి మంచి మంచి భవనాల్లో పెంచుతాడు. అదే దిష్టి కుండల్లాగా చేసి దిష్టి బొమ్మలాగా పెడతాడు. అలా ఆ కుమ్మరి ఇష్టం, అలాగే దేవుని ఇష్టం, దేవుని చిత్తం మాత్రమే చేస్తాడు. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యమును కనపరచవలెననియున్న నేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు నేను పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటని జీవముగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ముందుగా ప్రవక్త ద్వారా మాట్లాడింది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినం మనము నేర్చుకున్నది ఏంటంటే, మనము దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమను మాత్రమే మనం చూపించాలి, ఆయన ప్రేమను మాత్రమే ప్రకటించాలి. కానీ కక్ష తీర్చుకునేవాడుగా కానీ మనము ఇతరులు విమర్శించేవారుగా కానీ మనం ఉండకూడదని నేర్చుకున్నాం. నేను అలాగే ఒకసారి మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా, వెండివి అయినా బంగారపు అయినా రాతివి అయినా రతనాలవి అయినా మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా అని ఒక పాత పాట, అది వచ్చిన పాట కదా అని నేను యూట్యూబ్లో పెడితే పచ్చి బూతులతో నాకు కామెంట్ పెట్టాడు ఎవరో ఒక చిన్నవాడై ఉండొచ్చు, పెద్దవాడై ఉండొచ్చు. అంటే వాళ్ళ దేవతలు నేను విమర్శించానని కోపం. ఒక్క పాట నేనేం మెసేజ్ ఇవ్వలేదు, నేనేం విమర్శించలేదు. ఒక భక్తుడు రాసిన పాటను మాత్రమే నేను పాడి పెడితే బూతులు పెట్టాడు. ఆ బూతులు నేను నోటితో చెప్పలేను, నేను విని నా చెవులతో నేను చదివి వెంటనే డిలీట్ చేసేసాను ఆ కామెంట్ని. ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, ఇలాంటి బూతులు పెట్టాడు బాబు అని చెప్పి వెంటనే నేను డిలీట్ చేసేసాను. ఆ పాటను కూడా డిలీట్ చేశానో లేదో మరి నాకు తెలీదు. అయితే ఒక్క పాటకే వాళ్ళు ఇలా అయిపోయి నాకు అలాంటి కామెంట్స్ పెట్టారు. అయితే మనము ఇంతగా వాళ్ళ ధర్మశాస్త్రాలను, వాళ్ళు నమ్మినటువంటి దేవుళ్ళను మనం విమర్శిస్తుంటే వాళ్ళ కోపంతో రగిలిపోతున్నారు. దయచేసి మనం దేవుని ప్రేమను మాత్రమే ప్రకటిద్దాం, దేవుని ప్రేమను మాత్రమే చూపిద్దాం. మన క్రైస్తవ్యాన్ని కాపాడుకుందాం, మన దైవ సేవకులు కాపాడుకుందాం, మన సంఘాలను కాపాడుకుందాం. దేవుని నామాన్ని అవమానపరచబడకుండా, మన ద్వారా దేవుని నామం అవమానపరచబడకుండా మనము కాపాడుకుందాం. ఆయన సిలువలో ప్రాణం పెట్టడం దేవుడికి ఇష్టమైంది. ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టేటట్టుగా ఆయన దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఆయన నలగగొట్టబడుట తండ్రికి ఇష్టమైంది అని మనం ఎన్నో పాటలు పాడతాం, దేవుని వాక్యాన్ని బోధిస్తాం. ఈ సిలువ ధ్యానాల్లో తండ్రికి ఇష్టమైంది, ఆయన నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం దేవునికి ఇష్టమైంది, తండ్రికి లోబడి విధేయత చూపించి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని మనం బోధిస్తాం. కానీ మనమేం లోపడుతున్నాం? దేవుని వాక్యానికి మనమేం లోపడుతున్నాం? దేవుని ప్రేమను ఎలా చూపించగలుగుతున్నాం? మనము జ్ఞానులు, మనం పరిశుద్ధులు, మనల్ని మనం హెచ్చించుకోవడం తప్ప ఇతరులు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళని అర్థం చేసుకునే మనసు నీలో లేదంటే ప్రతి క్రైస్తవుడు కూడా అంధత్వంలోనే ఉన్నాడని గ్రహించుకోవాలి. కాబట్టి మనలో ఉన్న అంధత్వాన్ని తొలగించుకుని దేవుని ప్రేమను ప్రకటిద్దాం. ఆయన ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా
మన పాపాలు క్షమింపబడ్డాయి. క్షమింపబడడం ద్వారా మనం నీతిమంతులం అయ్యాం, పరలోక రాజ్యానికి వారసులం అయ్యాం. కానీ మన నీతి వలన కాదు, మన నీతి మురికి గుడ్డల వంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన నీతి ఏ పాటిది? మనం ఏం గొప్పవారం? మనం గొప్పవారం కాదు, మనం వాళ్ళతో కూడా సమానమే. మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం నీతిమంతులం అయ్యాం. కానీ మనం ఏం గొప్పవారమని కాదు, మనం కూడా భ్రష్టత్వంలో నశించిపోవలసిన వారమే. కానీ నశించిపోతున్న దానిని వెదకి రక్షించడం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు కదా. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి యేసయ్య వస్తే మన వాక్యాల ద్వారా వాళ్ళని ఇంకా ఇంకా దూరం చేసేసే వాళ్ళలాగా మనం చేస్తున్నామేమో. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి ఒక వీడియో నేను చూశాను. బైబిల్ గ్రంథం అంతా బూతులు అంతా బూతులే అని ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నాకు చాలా అంటే చాలా బాధ వచ్చేసింది. బాధ వచ్చేసి, నీకేం తెలుసురా, అసలు నువ్వేం బైబిల్ చదివావని నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నాను ఉన్నదన్నట్టు. నీకేం తెలుసాను రా, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదువు, అది బూతులో పరిశుద్ధమైందో నీకు అర్థమవుతుంది. అది పరిశుద్ధ గ్రంథము కాబట్టి, పరిశుద్ధుల చేత వ్రాయబడినటువంటి రాయబడిన గ్రంథం కాబట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసినటువంటి గ్రంథం కాబట్టి అది పరిశుద్ధ గ్రంథం అయింది. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని బూతులు అని ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను కామెంట్ పెడితే ఎంతోమంది నాకు మళ్ళీ రివర్స్లో నన్ను తిట్టి, బూతులు తిట్టి కామెంట్లు పెట్టారు రివర్స్లో. నేను అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అని నేను అలాంటి వీడియోలు వినడమే మానేశాను. వింటే బాధ వస్తుంది, కోపం వస్తుంది. వాటి జోలికి మనం వెళ్ళొద్దు. దేవుడు ఏమంటున్నాడు? లోకంలో ఉన్నాం, మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోక పాపం అంటకుండా మనం జీవించమన్నాడు. కానీ లోకంలో ఉండకుండా పొమ్మనలేదు కదా. లోకంలో ఉండకుండా ఎలా పోతాం మనం? ఈ లోకంలో పుట్టించాడు, ఈ లోకంలో జీవించమని మనకి జీవాన్ని ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, దేవుని ప్రేమను ప్రకటించమని మనల్ని ఇంకా జీవంతో ఉంచాడు. అంటే మనం బ్రతకాలి, దేవుని ప్రేమను చూపించాలి. కానీ మనం ఈ పాపలోకంలో మేము వచ్చేస్తాము అంటే కరెక్ట్ కాదు కదా. మనకు దేవుడిచ్చిన ఆయుష్, మనకిచ్చిన పని మనం నమ్మకంగా చేయాలి. మనం అలా చేసినప్పుడే మనం దేవుడిచ్చిన ప్రణాళికను, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని చిత్తానికి మనం లోబడాలి. కానీ పాపలోకంలో ఉంటున్నాను, పాపం అంటించుకోకుండా జీవించమన్నాడు దేవుడు. చీకటికి వెలుగుకి పొంతనెక్కడా అన్నాడు. మీరు వెలుగు సంబంధులు కాబట్టి మీరు వెలగండి, వెలిగించండి అన్నాడు. వాళ్ళు చీకటి సంబంధులు కాబట్టి, వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెలుగును చూడలేరు. మీరు వెలుగులో ఉన్నారు కదా, మీరు వెలుగును చూస్తున్నారు కదా, వెలుగును ప్రకటించండి, వారికి వెలుగును చూపించండి, మీలో ఉన్న వెలుగును చూపించండి అని యేసయ్య మనకు చెప్తే మనం ఏం చూపిస్తున్నాం? వాళ్ళలో ఉన్న చీకటి మనలో ఉన్నట్టే కదా, మనం వాళ్ళని విమర్శిస్తున్నామంటే. కాబట్టి దైవ సేవకులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఏం చేస్తున్నాము అని మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా కొన్ని విషయాల్లో విశ్వాసుల్లో కొన్ని లోపాలు ఉంటే, వాళ్ళు లోపాలు లేకుండా మంచి ఫ్యామిలీలో ఉండి మంచి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు వీళ్ళని ఒక వేశ్యలాగా, వీళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టు వాళ్ళని ఎంతో చెడ్డ మాటలతో వాళ్ళని హింసిస్తారు, బాధిస్తారు, కృంగదీసేస్తూ ఉంటారు. నేను చూస్తున్నాను విశ్వాసుల్ని. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆమె ఇలాగా, ఆమె జీవితం ఇది, వాళ్ళ పరిస్థితి ఇది అని చెప్పి వాళ్ళని కృంగదీసేసి, వాళ్ళని సంఘాల్లోంచి వెలివేసేసి, వాళ్ళని బాధపరిచి, వాళ్ళని ఇంకా లోకంలోకి పడిపోయేలాగా, సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయేలాగా, వాళ్ళు నిరాశ నిస్పృహకు చెంది వాళ్ళు దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ఇలా బాధ పెడుతున్నారని కృంగిపోయేలాగా చేస్తున్నారు. అది చేయడం అస్సలు కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలుగా మీరు ప్రేమ చూపించండి, చూపించలేకపోతే ప్రార్థన చేయండి, లేదా వాళ్ళతో మనకెందుకులే అని మౌనంగా ఉండండి. యేసయ్య మౌనం చూపించాడు. యేసయ్య సిలువలో మౌనిగా ఉన్నాడు. ఎన్ని మాటలైనా అన్నా, ఆయన కొట్టిన, బాధించిన, హింసించిన ఒక్క మాట కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. ఆ యొక్క వ్యభిచారి స్త్రీ పైన రాళ్ళు విసురుతుంటే, మీలో పాపం లేనివాడు ఎవరైనా ఉంటే రాయి వెయ్యన్నప్పుడు ఒక్కడు నిలబడలేదు అక్కడ. అంటే అందరూ పాపం లేని వాళ్ళు గ్రహించారు కాబట్టి అందరూ వెళ్ళిపోయారు. అమ్మా, నేను నిన్ను కూడా ఏం చెయ్యను, నువ్వు ఇక మీద పాపం చెయ్యకు అని చెప్పి పంపించాడు.
అంతేకాని ఆ ప్రేమను చూపిస్తున్నామా? యేసయ్య ప్రేమను చూపిస్తున్నామా? నువ్వు వ్యభిచారివి, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు వేస్ట్, నువ్వు ఇంక దేవుని సన్నిధికి పనికిరావు అని ఈ ఈ ఈ విశ్వాసులైనటువంటి వారు లేదా దైవ సేవకులైనటువంటి వారు, సంఘానికి చెందినటువంటి వారు వాళ్ళని ఓదార్చవలసింది పోయి, దేవుని ప్రేమను చూపించాల్సింది పోయి, వాళ్ళని ఎంతో బాధకి గురిచేసి, వేదనకి గురిచేసి, వాళ్ళని వెలివేసిన స్థితిలో ఉంచేస్తున్నారు. నువ్వు తీర్పులో ఉండవా? నీకు మంచి జీవితం ఇచ్చాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. మంచి జీవితం ఇవ్వని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళకు సహాయం చేయి. లేదా నువ్వేమీ చేయలేనప్పుడు కనీసం ప్రార్థన చేయి వాళ్ళ కోసం. ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం? నేనే నీతిమంతురాలిని, నేనే నీతిమంతుడని మనల్ని మనం హెచ్చించుకొని మనం దేవుని నామాన్ని ఎంతగా అవమానపరుస్తున్నామో తెలియకనే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటున్నాం. అందరికీ మంచి జీవితాన్ని ఇవ్వడు, అందరికీ పరిస్థితులు బాగుండవు, అందరూ ధనవంతులుగా ఉండరు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా మనము దేవుని ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే నువ్వు ఆనందించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కడుపులో గర్భంలో ఉండగానే రెబ్కా కడుపులో ఏసావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు, ఏసావుని ద్వేషించాడు. అంటే ఇంకా నరకానికి వెళ్ళిపోయినట్ట ఏసావు? ఏసావు కూడా పరలోక రాజ్యంలోనే ఉన్నాడు, దాసుడిగా ఉంటాడన్నాడు అంతే. దాసుడిగా ఉన్నంత మాత్రాన దాసుడు పరలోక రాజ్యానికి వెళ్ళడా? ఏసావు కూడా పరలోక రాజ్యంలోనే ఉన్నాడు. ఏసావుని కూడా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు బహుమతి ఇస్తాడు, అన్నగారికి ఇచ్చినప్పుడు దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు. నాకు వద్దు తమ్ముడు, నాకేమొద్దని చెప్పి యాకోబుని వద్దంటాడు. యాకోబు అన్నకి బహుమతులు ఇవ్వడానికి అనేక పశువుల్ని, కొన్ని వందల గొర్రెల్ని, పశువుల్ని అన్నకి బహుమానంగా తీసుకొస్తూ ఉంటాడు మామ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు. ఏసావు ఏమంటాడు? నేను చాలా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు తమ్ముడు, నాకు ఉంది, నాకు వద్దంటాడు. అయినా బలవంతంగా ఇస్తే ప్రేమతో తీసుకుంటాడు. అంటే ఏసావుని ద్వేషించాడని చెప్పి ఏసావుని ప్రేమించలేకుండా ఉండలేదు, ఏసావుని ఆశీర్వదించకుండా ఉండలేదు. కానీ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దేవుడు తయారు చేస్తాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళికతో ఈ లోకానికి పంపిస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనము ఇతరుల్ని విమర్శించే వారిగా ఉండకుండా మనమే నీతిమంతులము అనుకుని మనము ఇతరులకి చిన్న చూపు చూసి దేవుడి నామాన్ని అవమానపరచవద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ యొక్క మాటలు నా నోటి నుంచి వచ్చినవి కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు నాతో మాట్లాడించాడు. మనలో ఉన్నటువంటి తప్పుల్ని మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఉన్న లోపాలను సరిచేసుకుని దేవుని ప్రేమను ప్రకటించేవారిగా, దేవుని ప్రేమను చూపించేవారిగా, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా, మన పిల్లల మీదకి రాకుండా, అలాగే మన వలన అన్యులకి రాకుండా మన నోటిని మనం కాపాడుకుందాం. దేవుని ప్రేమను చూపిద్దాం. సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని దేవుని ప్రేమలోనికి నడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాం. తీర్పు తీర్చేది మనము కాదు, దేవుడు అని మాత్రం మనం మర్చిపోవద్దు. మనం చేసిన క్రియలను బట్టి మనం తప్పకుండా తీర్పులో ఉంటాం. ప్రతి ఒక్కరూ రక్షింపబడకపోయినా, దేవుని వాక్యానికి లోబడకపోతే రక్షింపబడిన వారు కూడా తీర్పులో ఉంటారు. ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారంటాడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ యొక్క ఇస్కరియోతు యోధా గురించి చెప్తాడు. నాశన పుత్రుడు తప్ప అందరూ నీ రాజ్యంలో ఉండాలి ప్రభువా, నీ మాటకు విధేయత చూపించిన వారని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేసి మళ్ళందరినీ దేవుడికి అప్పగిస్తాడు. నాశన పుత్రుడు అనగా దేవునితోటే ఉన్నాడు, దేవుని ప్రేమను కూడా చూసినవాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి వ్యక్తిని అపవాది అటాక్ చేసింది. అపవాది అటాక్ చేసింది అంటే ఆ యొక్క ప్రవచనాలు నెరవేరాలి కాబట్టి ఆ యొక్క ఇస్కరియోతు యోధాని అపవాదికి ఎవరిని అప్పగించారు? దేవుడే అప్పగిస్తాడు. అపవాదిని అప్పగించి యేసయ్యను సిలువకు అప్పగించేటట్టు ఆ యొక్క యూదులకు అప్పగించేటట్టు చేస్తాడు.
అతను ఏం చేశాడు? పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి, అయ్యా నన్ను క్షమించు, నేను నిన్ను పరిశుద్ధుని రక్తాన్ని నేను అప్పగించానని వాళ్ళ దగ్గర వెళ్ళి ఒప్పుకుంటాడు. ఎవరికైతే అప్పగించాడో ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి అన్నప్పుడు, నీ కర్మకు నువ్వే పడు, నువ్వు చేసిన తప్పు నువ్వు భరించు, మేమేం చేస్తామంటారు. అన్నప్పుడు ఏం చేశాడు? ఆ నాణేలు 30 నాణాలకి యేసుక్రీస్తుని అమ్మిన నాణాలు ఆ యొక్క గుడి దగ్గరే పడేసి, మందిరం దగ్గర విసిరేసి ఊరి పెట్టుకుంటాడు. అంటే బలవంతంగా చనిపోతే దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. కాబట్టి మనం ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు పిలుపు వచ్చేంత వరకు మనము బ్రతకాలి. ఆ యొక్క పశ్చాత్తాపడి ఉంటే దేవుడు క్షమించేవాడేమో. మనుషుల దగ్గర పశ్చాత్తాపడ్డాడు కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు. దేవుని దగ్గర పడకపోవడమే కాకుండా తనకు తను ఊరి పెట్టుకుని చనిపోయాడు. దాని ద్వారా నాశన పుత్రుడు తప్ప అందరూ దేవుని రాజ్యంలో ఉంటారంటాడు. అంటే ఇస్కరియోతు యోధ దేవుని రాజ్యంలో ఉండడు. కాబట్టి మనము తప్పులు చేసిన దేవుని యొద్ద పశ్చాత్తాప పడితే ఎవరినైనా క్షమించడానికి సమర్థుడైన. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాము. రక్షింపబడిన ప్రతి ఒక్కరిని శుద్ధ సువర్ణంగా మార్చడానికి దేవుడు అనేకమైన శోధనలు, అనేకమైనటువంటి వేదనలు మనకు కల్పిస్తూ ఉంటాడు. అనేకమైన శ్రవను మనకి కలిగిస్తూ ఉంటాడు. కానీ వాటన్నిటి నుంచి మనల్ని తప్పించి విడిపించి శుద్ధ సువర్ణంగా మనల్ని మార్చుకుని దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మనము తప్పులు చేసిన ఆయన పాదసన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనలందరినీ కూడా క్షమించి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి ఎవరికి వారు మనము తీర్పు తీర్చేవారుగా ఉండకుండా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ప్రేమను చూపిద్దాం, దేవుని ప్రేమను ప్రకటిద్దాం. కాబట్టి మనమందరం కూడా ఐక్యతతో దేవుని పిల్లలుగా దేవుని సువార్త ప్రకటించాలంటే దేవుని ప్రేమను మాత్రమే ప్రకటించాలని దినం మనం నేర్చుకుని ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభా తండ్రి, అయ్యా మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ ప్రేమను చూపించేవారుగా, నీ ప్రేమను ప్రకటించేవారుగా ఉండుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ తండ్రి నాయన ప్రవీణ్ పగడాల పాస్టర్ గారికి కుటుంబానికి శాంతి సమాధానములు కలుగును గాక. తన సంఘము తండ్రి నాయన నడిపించడానికి నాయన తండ్రి తన యొక్క భార్యకు నాయన జ్ఞానం ప్రసాదించండి, ధైర్యం ప్రసాదించండి, తన బిడ్డలకు ధైర్యం ప్రసాదించండి. మీరే ఆదరణకర్తగా, తల్లిగా, తండ్రిగా, భర్తగా, అన్ని విషయాలు మీరే కుటుంబ యజమానిగా ఉండి మీరే ఓదార్చండి ప్రభా. సంఘాలు బలపరచండి. తను తలపెట్టిన ప్రతి ఒక్క పనిని మీరు ఫలభరితంగా ముందుకు సాగడానికి ప్రభా నాయన బిడ్డలు మీరే ఏర్పరిచి ధైర్యం ఇచ్చి నడిపించండి ప్రభా. మా తప్పులు మేము తెలుసుకుని నీ యందు భయభక్తులు కలిగిన వారుగా నీలో ఫలించే ద్రాక్షాతీగల వలె ఫలిస్తూ నీ ప్రేమను ప్రకటిస్తూ ఈ లోకంలో నీ ప్రేమను చూపించేవారుగా ఉండే కృపా దీవెన ఆశీర్వాదాలు నాకు మాకు ప్రతి దైవ సేవకుడికి ప్రతి విశ్వాసికి నేను ప్రతి సువార్థికుడికి అనుగ్రహించి ఉన్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. విన్న వాక్యం మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విని మీ రక్త సంబంధికులకు, మీ స్నేహితులకు ఈ వీడియో షేర్ చేసి అనేక దీవెల్లో ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఒక్క వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో మనతో, మన పిల్లలతో, మన పిల్లల పిల్లలతో, మన కుటుంబాలతో తరతరాలు నిత్యము దేవుని రాకడ పర్యంతము మనతో ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం.